వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. ఈ వీడియోలో మనం ఈ పర్టికులర్ డిజిటల్ క్లాక్ ని ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి అయితే నేర్చుకుందాం. అండ్ ఇక లేట్ చేయకుండా మనం దీన్ని డిజైన్ చేయడం కూడా స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మనం బాయిలర్ ప్లేట్ ని ఇంక్లూడ్ చేసుకుందాం. అలానే బాడీలో మనం ఒక డివిజన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం క్లాక్ అని అనుకుందాం. అండ్ ఈ క్లాక్ డివిజన్ లో ఇప్పుడు మనం మళ్ళీ డివ్ ఇంటూ 3 అని చెప్పి 3 డివిజన్స్ ని క్రియేట్ చేద్దాం. అండ్ వీటికి కూడా ఐడీస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ దీని ఐడిని మనం హెచ్ఆర్ అనుకుందాం. సెకండ్ దీని ఐడిని మనం MIN అనుకుందాం, అంటే మినిట్ అని. థర్డ్ దీని ఐడిని మనం SCC అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈచ్ డివిజన్ కి మధ్యలో ఒక స్పాన్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ మనం కాల్ అని యూజ్ చేద్దాం. అలానే దీని మధ్యలో కూడా మనం స్పాన్ ట్యాగ్ యూజ్ చేసి కాల్ అని యూజ్ చేద్దాం. అండ్ స్టార్టింగ్ మనం డమ్మీ డేటా పెడదాం. సో దీన్ని మనం 10 అని చెప్దాం. అండ్ ఇక్కడ కూడా మనం 50 అని చెప్దాం. అండ్ ఇక్కడ మనం 59 అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసాం కదా, సో వెబ్సైట్ ని గో లైవ్ చేద్దాం. సో మనకి వెబ్సైట్ లైవ్ కూడా అయింది. అండ్ ఇప్పుడు మనం VS కోడ్ లోకి వెళ్ళిపోదాం. అండ్ మనం కోడ్ ని ఒక సైడ్ పెట్టుకుందాం, అలానే వెబ్సైట్ ని ఇంకో సైడ్ పెట్టుకుందాం. అండ్ దీని ఇక్కడ నుంచి మనం క్రాస్ చేద్దాం. హెడ్ ట్యాగ్ లో ఇప్పుడు మనం స్టైల్ ట్యాగ్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. అండ్ స్టార్టింగ్ మనం బాడీని టార్గెట్ చేసి దీనిలో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని కూడా ప్రొవైడ్ చేయాలి. సో నేను దాన్ని ఆల్రెడీ సేవ్ చేసాను కాబట్టి డైరెక్ట్ గా యాడ్ చేసేస్తున్నా. ఇదే ఆ పర్టికులర్ కలర్. అండ్ ఇప్పుడు మనం దీనిలో డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. అలానే ఎల్ఎన్ ఐటమ్స్ ని సెంటర్ చేయాలి. అలానే జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్ చేయాలి. దీనికంటే ముందు మనం హైట్ ని కూడా మెన్షన్ చేయాలి. సో హైట్ ని మనం 100 VH అని చెప్తే ఇది మనకి మధ్యలోకి అయితే అలైన్ అయింది. అండ్ ఇప్పుడు మనం డాట్ క్లాక్ ని టార్గెట్ చేసి డిస్ప్లేని ఫ్లెక్స్ చేద్దాం. సో ఇప్పుడు మనకు అన్ని ఫ్లెక్స్ డైరెక్షన్ లోకి అయితే చేంజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం క్లాక్ లో స్టార్టింగ్ విత్ ని మెన్షన్ చేద్దాం. సో విత్ ని మనం ఒక 90% అని చెప్దాం. అలానే హైట్ ని కూడా మెన్షన్ చేసి హైట్ ని మనం ఒక 200 px అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి బార్డర్ ని యాడ్ చేసి ట్రై చేద్దాం. సో బార్డర్ 1 px సాలిడ్ బ్లాక్ కలర్. సో మనకి బార్డర్ అయితే వచ్చింది కదా. సో మనం 200 వద్దు, దీన్ని మనం 150కి చేంజ్ చేద్దాం. 150 అయితే చూడడానికి బాగుంది కదా. అలానే ఇప్పుడు మనం దీంట్లో ఉంటే కంటెంట్ కూడా మనకి మధ్యలోకి అలైన్ అవ్వాలి కాబట్టి సింపుల్ గా మనం అలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేద్దాం. అలానే జస్టిఫై కంటెంట్ ని స్పేస్ బిట్వీన్ చేద్దాం. సో మనకి ఈక్వల్ గా అయితే స్పేస్ అయితే ఇప్పుడు ఆక్యుపై కూడా అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం వీటిని కూడా మధ్యలోకి అలైన్ చేయాలి. సో దానికోసం మనం ఇండివిజువల్ డివిజన్స్ అయితే టార్గెట్ చేయాలి. దానికోసం మనం #HR, #MIN, #SCC. దీనిలో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని యాడ్ చేసి వైట్ అని చెప్తాం. అలానే ఇప్పుడు మనం హైట్ ని విత్ ని కూడా మెన్షన్ చేయాలి కదా. సో మనం హైట్ ని సింపుల్ గా 100% అని చెప్దాం. అలానే విత్ ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి దీన్ని మనం 150 px అని చెప్దాం. సో మనకి 150 px అయితే ఆక్యుపై కూడా అయ్యాయి. అండ్ దీంట్లో ఉండే కంటెంట్ ఇప్పుడు మనకి మధ్యలోకి అలైన్ అవ్వాలి కాబట్టి డిస్ప్లేని ఫ్లెక్స్ చేద్దాం. అలానే అలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేద్దాం. అలానే జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్ చేద్దాం. సో మనకి మధ్యలోకి అయితే ఇప్పుడు అలైన్ కూడా అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్ళిపోదాం. బాడీలో మనం ఫాంట్ ఫ్యామిలీని సాన్స్ సెరిఫ్ కి అయితే చేంజ్ చేద్దాం. అలానే మనం ఫాంట్ సైజ్ ని కూడా ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఫాంట్ సైజ్ ని మనం ఒక 60 px అని చెప్దాం. సో 60 px అయితే చూడడానికి బాగానే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఫాంట్ వెయిట్ ని కూడా చేంజ్ చేసి ఒక 600 అని చెప్దాం. సో ఫాంట్ వెయిట్ కూడా ఇప్పుడు మనకి చేంజ్ అయింది. అలానే మనం బార్డర్ రేడియేషన్ కూడా యాడ్ చేద్దాం. దీన్ని ఒక 10 px అని చెప్దాం. సో బార్డర్ రేడియస్ కూడా యాడ్ అయింది. అలానే మనం ఈ బార్డర్ ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. సో మనకి బార్డర్ కూడా నీట్ గా రిమూవ్ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు మనం ఈ ఈచ్ డివిజన్ కి బాక్స్ షాడో కూడా యాడ్ చేద్దాం. దానికోసం మనం బాక్స్ షాడో 0, 15 px, 30 px, RGBA. దీనిలో మనం 0, 0, 0, 0.3. సో మనకి బాక్స్ షాడో కూడా యాడ్ అయింది కదా. అలానే మనం ఇప్పుడు స్పాన్ ట్యాగ్స్ ని కూడా టార్గెట్ చేయాలి. సో స్పాన్ యూజ్ చేసి స్పాన్ లో ఇప్పుడు మనం కలర్ ని స్టార్టింగ్ మనం వైట్ కి అయితే చేంజ్ చేద్దాం. స్టార్టింగ్ మనం ఫాంట్ వెయిట్ ని యాడ్ చేద్దాం. సో ఫాంట్ వెయిట్ ని మనం 600 అని చెప్దాం. అలానే మనం ఇప్పుడు ఫాంట్ సైజ్ ని కూడా ఇంక్రీజ్ చేద్దాం. సో ఫాంట్ వెయిట్ ని మనం ఒక 60 px అని చెప్దాం. సో 60 అయితే చాలదు, దీన్ని మనం 70కి చేంజ్ చేద్దాం. సో 70 అయితే ఇప్పుడు చూడడానికి బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి దీన్ని మనం ప్రెజెంట్ టైంకి అయితే చేంజ్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దేని టార్గెట్ చేయాలి, సింపుల్ గా మనం ఈ పర్టికులర్ డివిజన్స్ లో ఉన్నాయి కదా, వీటిని టార్గెట్ చేస్తే సరిపోద్ది. ఎండింగ్ లో ఇప్పుడు మనం స్క్రిప్ట్ ట్యాగ్ ని ఇంక్లూడ్ చేసుకొని దీనిలో మనం కాన్స్ట్ HR ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడియల్ ఇప్పుడు మనం డబల్ కోట్స్ లో HR ని టార్గెట్ చేద్దాం. అలానే కాన్స్ట్
min ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీలు ఇప్పుడు మనం డబల్ కోట్స్ లో మినిట్ ని కూడా టార్గెట్ చేద్దాం. అలానే మనం కాన్స్ట్ SCC ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీలు ఇప్పుడు మనం డబల్ కోట్స్ లో సింపుల్ గా సెకండ్ ని కూడా టార్గెట్ చేద్దాం. టైం ని రియల్ గా గెట్ చేసి దాన్ని మనం వెబ్సైట్ మీద కూడా డిస్ప్లే అయ్యేటట్లు చేయాలి కాబట్టి దానికోసం మనం వేర్ యూజ్ చేసి క్లాక్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. దీనికి మనం సెట్ ఇంటర్వెల్ ఫంక్షన్ కూడా అటాచ్ చేద్దాం. సో అసైన్ కూడా చేసాం. దీనిలో ఇప్పుడు మనం ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. దాన్ని మనం టైం అని అనుకుందాం. అండ్ ఈ పక్కన మనం ఫ్లవర్ బ్రాసెస్ యూజ్ చేసి కామా పెట్టుకొని ఇక్కడ మనం 1000 అని చెప్దాం. 1000 అంటే సెట్ ఇంటర్వెల్ మనం 1 సెకండ్ కి అయితే సెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ టైం అనే ఫంక్షన్ లో ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈచ్ టైం అయితే గెట్ చేయాలి. లైక్ హవర్స్ ని గెట్ చేయాలి, అలానే మినిట్స్ ని గెట్ చేయాలి, అలానే సెకండ్స్ ని కూడా గెట్ చేయాలి. దీనికోసం ఇప్పుడు మనం డేట్ ని అయితే తెలుసుకోవాలి. దానికోసం మనం వేర్ యూజ్ చేసి డేట్ ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈక్వల్ టు యూజ్ చేసి న్యూ కీవర్డ్ అయితే అసైన్ చేద్దాం. ఎప్పుడైతే మనం న్యూ కీవర్డ్ ని అసైన్ చేస్తామో మనం ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అయితే యూజ్ చేయబోతున్నాం, విచ్ ఈస్ డేట్. సో ఇప్పుడు మనం డేట్ ని అయితే తెలుసుకున్నాం కదా. ఈ డేట్ ని యూజ్ చేసి ఇప్పుడు మనం హవర్స్ ని, మినిట్స్ ని, అలానే సెకండ్స్ ని కూడా గెట్ చేయబోతున్నాం. సో సింపుల్ గా ఇప్పుడు మనం వేర్ ని యూజ్ చేసి HR1 అని ఇంకో వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం డేట్ నౌ డాట్ గెట్ హవర్స్ అయితే సింపుల్ గా గెట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి HR1 లో హవర్స్ అయితే స్టోర్ అయ్యాయి. అలానే మనం వేర్ యూజ్ చేసి min1 ని టార్గెట్ చేసి డేట్ నౌ డాట్ గెట్ మినిట్స్, దీనిలో ఇప్పుడు మనకి మినిట్స్ స్టోర్ అయ్యాయి. అలానే ఇప్పుడు మనం వేర్ యూజ్ చేసి sec1 ఈక్వల్స్ టు డేట్ నౌ డాట్ గెట్ సెకండ్స్. సో ఇప్పుడు మనకి సెకండ్స్ కూడా స్టోర్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా హవర్స్ లో, మినిట్స్ లో, అలానే సెకండ్స్ లో టైం అయితే స్టోర్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని వెబ్సైట్ మీద డిస్ప్లే అయ్యేటట్లు కూడా చేయాలి కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం ఎండింగ్ లో HR డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు HR1, అలానే మన కిందన min డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు min1, అండ్ మళ్ళీ కింద స్పేస్ తీసుకొని ఇక్కడ మనం సెకండ్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు sec1. సో ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి టైం అంతా రియల్ టైం కి చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఇంకో లాజిక్ ని కూడా యూజ్ చేయాలి. లైక్ ఇక్కడ మనకి 2 డిజిట్స్ నడుస్తుంది కదా, లైక్ 3-3, 3-4 అని. ఇలా ఉండేటప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మనకి సింగిల్ డిజిట్స్ ఉంటాయో అంటే 1 నుంచి 9 వరకు ఉంటుందో అప్పుడు మనకి ప్రిఫిక్స్ లో 0 అయితే యాడ్ చేయాలి. దానికోసం మనం లాజిక్ ని కూడా యూజ్ చేయాలి. దీన్ని మనం హవర్స్ కి, మినిట్స్ కి, అలాంటి సెకండ్స్ కూడా యాడ్ చేయాలి. సింపుల్ గా ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి HR1 టార్గెట్ చేద్దాం అండ్ లెస్ దాన్ 10 అని చెప్దాం. ఎప్పుడైతే మనకి హవర్స్ లెస్ దాన్ 10 అవుతాయో అప్పుడు మనం HR1 ఈక్వల్స్ టు డబల్ కోట్స్ లో 0 అని మెన్షన్ చేసి ప్లస్ పెట్టి HR1 అని చెప్దాం. అంటే మనకి ఎప్పుడైతే హవర్స్ సింగిల్ డిజిట్లు ఉంటాయో అప్పుడు మనం సింపుల్ గా ప్రిఫిక్స్ లో 0 అయితే యాడ్ చేస్తున్నాం. అండ్ ఈ లాజిక్ ని మనం సెకండ్స్ కి, మినిట్స్ కూడా యాడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్, కింద మనం 2 టైమ్స్ అయితే పేస్ట్ చేద్దాం. అండ్ సెకండ్ దీంట్లో మనం HR ప్లేస్ లో మిన్ కి చేంజ్ చేద్దాం. సో మినిట్స్ కి చేంజ్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనం మిన్ కి చేంజ్ చేద్దాం. అలానే మనం ఇక్కడ కూడా min1 అయితే చేంజ్ చేసాం. సో మనం మినిట్స్ కూడా లాజిక్ ని యాడ్ చేసాం. అలానే సెకండ్స్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ sec1 అనుకుందాం. అలానే పైన లాజిక్ లో కూడా sec1 కి చేంజ్ చేసాం. అండ్ కింద కూడా మనం sec1 కి చేంజ్ చేసాం. అండ్ ఈ లాజిక్ వర్క్ అవుతుందా లేదనేది ఇప్పుడు మనం సెకండ్స్ ని చూసి చెక్ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు 50s లో అయితే నడుస్తుంది. సో మనం ఇప్పుడు చూడొచ్చు మనకి సింగిల్ డిజిట్ లో ప్రిఫిక్స్ లో 0 అయితే ఉంది. సో దీని ఇక్కడ నుంచి మనం ఒకసారి కట్ చేద్దాం. ఇప్పుడు చూడొచ్చు మనం 6, 7 అని సింగిల్ డిజిట్స్ లో అయితే నడుస్తుంది. అందుకే మనం లెస్ దాన్ 10 ఉండేటప్పుడు అంటే 1 నుంచి 9 వరకు ప్రిఫిక్స్ లో మనం 0 అయితే యాడ్ చేసాం. సింపుల్ గా ఇప్పుడు మనం మళ్ళీ లాజిక్ ని యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు లాజిక్ కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఫుల్ వెబ్సైట్ లో కూడా ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫుల్ వెబ్సైట్ లో అయితే కొంచెం స్పేస్ ఎక్కువైపోయింది కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం కోడ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ స్పేస్ బిట్వీన్ ఉంది కదా, దీనిలో మనం స్పేస్ అరౌండ్ అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు, చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం మినిమైజ్ చేసి కూడా చెక్ చేద్దాం. యా, చూడడానికి బాగుంది. అండ్ ఒకసారి మనం ఇన్స్పెక్ట్ చేసి కూడా చెక్ చేద్దాం. సో మనం చూడొచ్చు చిన్న డివైసెస్ లో కూడా మనకి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. సో మనకి ఐఫోన్ SE లో అయితే ఎలా వర్క్ అవుతుంది, ఐప్యాడ్ ఎయిర్ లో అయితే ఎలా వర్క్ అవుతుంది, సర్ఫేస్ 7 లో ఎలా వర్క్ అవుతుంది. సో మనకి అన్ని డివైసెస్ లో చాలా నీట్ గా అయితే వర్క్ అవుతుంది కదా ఈ డిజిటల్ క్లాక్. ఈ వీడియోలో మనం డిజిటల్ క్లాక్ అయితే చాలా నీట్ గా డిజైన్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.